a sensation, a phenomena, a creator, and you are what you are. Rowdy Vijay Devarakonda, to please come on stage. What's up, my rowdy boys and girls? Mwah! నాలుగేళ్ల క్రితం 2016లో పెళ్లి చూపులు అనే సినిమాతో ఫస్ట్ టైం మీ ముందుకి ఒక తెలుగు సినిమా లీడ్ యాక్టర్లా వచ్చా. 4 ఏళ్ళు అవుతుంది, 7 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇది నా 9వ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఈ 4 ఏళ్ళలో చాలా చేశాము. హిట్లు కొట్టినాం, అట్లా చేయి నుంచి జారిపోయి మిస్సెస్ ఉన్నాయి. మన క్లోదింగ్ లైన్ తెరిచినాం, ప్రొడక్షన్ హౌస్ తెరిచినాం, ఐస్ క్రీమ్ ట్రక్లను చేసినాం, దేవరా శాంటవన్ చేసినాం, ఇష్టం వచ్చినట్టు తమిళ సినిమా చేసినాం. ఈ జర్నీలో రెండే 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి. నంబర్ 1 మీరు. నేను ఏది చేసినా నా ఫస్ట్ సినిమా నుంచి ఎవడు విజయ్ అంటే ఎవడో ఎవ్వనికి తెలియదు. అట్లాంటిది 2016 నుంచి ఇప్పుడు 2020 వరకు మీరు చూస్తూనే ఉన్నారు, నా తోడు వస్తూనే ఉన్నారు. ఈ వీడియో చూస్తుంటే అనిపించింది, అరే చాలా చేసినాం రా భయ్ అని. మనం కలిసి ఇంకా చాలా చేయబోతున్నాం. ఇది జస్ట్ స్టార్టే. కొత్త ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నాం ఈ ఇయర్ నుంచి, అండ్ మనం చాలా చేయబోతున్నాం. రెండో కాన్స్టెంట్ ఏంటంటే, ఏది చేసినా నేను 6 కొట్టాలనే దిగుతా. ఈ సింగిల్ డబుల్ నాకు ఓపిక లేదు. కొడితే స్టేడియం బయట కొట్టాలనే బ్యాట్ ఊపుతా. అంటే అర్జున్ రెడ్డి చేసిన, ఆ తర్వాత మేడం అనుకుంటా గీతా గోవిందం చేసిన. తమిళ్ రాకున్నా నేర్చుకొని తమిళ్లో కూడా మనం చూడాలని నోటా చేసిన. డియర్ కామ్రేడ్ అనే సినిమా 4 రాష్ట్రాల్లో రిలీజ్ చేయాలి, 4 భాషల్లో రిలీజ్ చేయాలని ఎట్లా చేయాలో తెలియదు, కానీ చేస్తూ నేర్చుకున్నాం. ఊరికి వెళ్ళి మ్యూజికల్ కాన్సర్ట్స్ అని చేసి 5 రాష్ట్రాలలో రిలీజ్ చేసినాం. కొన్ని స్టేడియం బయట పడ్డాయి, కొన్ని బౌండరీ దగ్గర క్యాచ్లు పడ్డాయి. కానీ భయం అయితే లేదు, ఎప్పుడు దిగినా 6 కొట్టాలనే దిగుతా. అందరికీ మొన్న చెప్పిన, ఇది నా లాస్ట్ లవ్ స్టోరీ అని. ఎందుకంటే నాకు అట్లా అనిపిస్తుంది అబ్బా, అనిపించింది. ఈ సినిమా అంటే మనిషిలా మారుతున్నా, టేస్ట్లు మారుతున్నాయి, సినిమాలో ఇంకో ఫేజ్లోకి వెళ్తున్నా మనిషిలా. సో ఇది నా లాస్ట్ లవ్ స్టోరీ అనుకున్నా. లాస్ట్ లవ్ స్టోరీ చేసినప్పుడు ఇంకా ఈ సినిమాలో అన్నీ కవర్ చేయాలి. అలాంటప్పుడు ఈ సినిమాలో 3 రకాల మనుషులు ప్లే చేసిన. 3 రకాల ఫైనాన్షియల్ స్టేటస్, ఆర్థిక స్తోమతలు, 3 రకాల సిటీలు,
4 రకాల లవర్స్, 4 రకాల ప్రేమికులు, ఒక చిన్న చిన్న పల్లెటూరులో పెద్దగా చదువులేని బొగ్గు గనిలో పనిచేస్తూ ఒక భార్యాభర్తల ప్రేమ కథ. ఎగ్జాక్ట్ ఆపోజిట్, వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ సిటీస్ ప్యారిస్లో ఒక ఫారినర్, ఒక తెల్లపిల్లతో ఒక పైలట్, తనతో ప్రేమ కథ. మన హైదరాబాద్లో కాలేజ్లో ఇంకొక అమ్మాయితో ప్రేమలో పడి. సో మనం చేస్తే అన్నీ కవర్ చేయాలని ఇన్ని విచిత్రమైన క్యారెక్టర్లు ఒక్క సినిమాలో ప్లే చేయగలిగే ఛాన్స్ క్రాంతి మాధవ్ తన స్క్రిప్ట్తో నా దగ్గరకు వచ్చాడు. ఈ స్క్రిప్ట్ వినగానే నా ఫైనల్ లవ్ స్టోరీ అయితే ఇది చేయాలని ఫిక్స్ అయ్యా. అండ్ ఇలాంటి క్యారెక్టర్స్ నాకు ప్లే చేయడానికి మళ్ళీ ఛాన్స్ దొరకదు. ఎందుకంటే ఇట్లా బొగ్గుగన్లో ఆ సీనయ్యలాగా నేను ఉండను, వాళ్ళ మాట్లాడలేను ఎప్పుడు అలాంటి లైఫ్. సో మస్తు ఎంజాయ్ చేసిన సీనయ్యలా ప్లే చేయడం. తర్వాత ఓ ఫారిన్ పైలట్తో రిలేషన్షిప్లో ఎప్పుడు ఉంటాం, మనం ఉండము. అందుకే ఆ ప్యారిస్ ఎపిసోడ్ కూడా కంప్లీట్లీ ఎంజాయ్ చేసిన. గౌతమ్ది మన లైఫ్లో కొంచెం చూసినాం. సో బట్ ఐ కంప్లీట్లీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ దీస్ 3 roles. అండ్ ఈ February 14th మీరందరూ చూసి మీరు కూడా ఎంజాయ్ చేయాలి. నిన్న నేను సినిమా చూస్తున్నప్పుడు అంటే ఇప్పుడు ఓ టీం గెలవాలంటే ఒక బ్యాట్స్మెన్ 6లు కొట్టి ఒక బ్యాట్స్మెన్ సెంచరీ కొడితే గెలవరు, పార్ట్నర్షిప్ ఇవ్వాలి ఆపోజిట్ ఎండ్లా. అట్లా నాకు ఒక్కరు కాదు 4 ఇచ్చిండ్రు పార్ట్నర్షిప్. అసలు ఒక్కొక్క అమ్మాయిని చూస్తుంటే ఫుల్ ఫామ్లు ఉన్నారు. రాశి అయినా, ఐశ్వర్య అయినా, క్యాథరిన్ అయినా, ఇజబెల్ అయినా, అసలు అన్బిలీవబుల్ పర్ఫార్మెన్సెస్, సమ్ ఆఫ్ దేర్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అండ్ ఆ సినిమా చూస్తుంటే మళ్ళీ వీళ్ళందరితో ప్రేమలో పడ్డా. ఐశ్వర్య గారు వాట్ గారు సువర్ణ ఏందే నీ అబ్బా గారు అన్నావు. ఐశ్వర్య ఫస్ట్ తెలుగు సినిమా ఇది, తెలుగు మాట్లాడుతుంది. అండ్ షీ పర్ఫార్మ్ బ్యూటిఫుల్లీ. ఈజా ఏమో బ్రెజిలియన్ అమ్మాయి, కానీ తెలుగు నేర్చుకొని, ఫ్రెంచ్ నేర్చుకొని, తెలుగు నేర్చుకొని, యూ విల్ ఆల్ ఎంజాయ్ బోత్ దీస్ ఎపిసోడ్స్. రాశి కన్నా ఐ థింక్ షీఈస్ రియల్లీ, కనిపిస్తలేదు పిల్ల కానీ రాశి కంప్లీట్లీ కిల్డ్ హర్ రోల్. షీ డిడ్ బ్యూటిఫుల్లీ యాజ్ యామిని. అంటే ఎప్పుడైనా ఎవరైనా యాక్టర్ని వాళ్ళ పేరుతో పిలవడం స్టార్ట్ చేస్తే అంటే ఆ క్యారెక్టర్ అంత ఎక్కినట్టు. నన్ను అర్జున్ రెడ్డి తర్వాత అందరు అర్జున్ రెడ్డి అని పిలిచిన. అట్లా కొన్ని క్యారెక్టర్స్కి అట్లా ఎక్కుతుంది. ఆల్ ఆఫ్ దెమ్ పర్ఫార్మ్డ్ రియల్లీ బ్యూటిఫుల్లీ. అండ్ ఆన్ February 14th అంటే ఇప్పుడు ఈ సినిమా కొట్టినాం, 6 కొడదామని గాలి ఉంది బాల్, అది స్టేడియం బయట పడుతుందో బౌండరీ దగ్గర పడుతుందో నాకు తెలియదు. కానీ నా నుంచి ఒకే ఒక గ్యారంటీ మీకు, ఎప్పుడైనా విజయ్ దేవరకొండ సినిమా థియేటర్కి వెళ్ళినా మీకు కొత్త ఎక్స్పీరియన్స్ అయితే గ్యారంటీ. మీరు కంప్లీట్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే అది నా గ్యారంటీ. సో మీరు February 14th 100% I think come fall in love. This February 14th all of you come fall in love. And I wish my producer K.S. Ramarao garu all success. And this film belongs to idi Kranti Madhavdi. Memandaram actors, but this script, this soul, everything is Kranti's, and I wish him huge success. He's put a lot of life into it. Gopi Sundar, J.K. Gummadi, I know how hard you worked for this film. I miss you, man. Thank you for always being there. Jean-Philippe and the French Embassy, thank you for your immense support. And most importantly, I love you all, man. I love you so much.
అండ్ లైక్ ఐ సెడ్ దిగితే 6 కొట్టడానికే దిగుతున్నాం. మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ముందు ముందు చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అవుట్. ఇంత దూరం నాకు కూడా ఈ లొకేషన్ తెలియదు, ఇంతమంది ఇంత దగ్గర వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.